గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ దీనిలో మనకి ఎక్సర్సైజ్ 3 లో కొన్ని మోడల్స్ చూద్దాం నాన్న. డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఎక్సర్సైజ్ 3 లో మోడల్స్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, బెర్నౌలీ ఈక్వేషన్స్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ అండ్ హయ్యర్ డిగ్రీ. సో రైట్, మోడల్ చూసే ముందు దీనిలో ఎక్సర్సైజ్ 2 లో లాస్ట్ ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ ఇంకొక రెండు ఉన్నాయి. రెండు చేసి నెక్స్ట్ మూవ్ అవుతాం కదా. సో పేజ్ నంబర్ కరెక్ట్, ఎక్సర్సైజ్ 2 లెవెల్ 2 లో ఇంటీజర్ టైప్ లో ఒక రెండు క్వశ్చన్స్ ఉన్నాయన్న, ఇవి కూడా చేసి నెక్స్ట్ వెళ్దాం. సో 49th క్వశ్చన్ ఒకసారి 49 క్వశ్చన్ నెంబర్ 49 ఎక్సర్సైజ్ 2 ఇంటీజర్ టైప్ క్వశ్చన్స్ లో లెవెల్ 2 49th క్వశ్చన్. A curve passing through 1, 1 and has the property that the perpendicular distance of the origin from the normal at any point P of the curve is equal to the distance of P from the x-axis. Right. మరి ఇక్కడ మనకి perpendicular distance from origin to the normal is equal to the distance from P to the x-axis అన్నానా. Let the equation of curve be y is equal to f of x అనుకున్నాము. పాయింట్ P ని ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ x, y తీసుకున్నాం కదా. దీని నుంచి మనకి నార్మల్ ఈక్వేషన్ ఏమవుతుంది, y మైనస్ y1 is equal to -1 by y1 into x minus x1 ఇలా రాసుకోమని చెప్పాను నేను. క్యాపిటల్ స్మాల్ x y బదులుగా క్యాపిటల్ x y పెట్టాము. ఇది dy by dx. సో m into x minus x1 అంటే tan into -1 by m into x minus x1 అంటే నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ రాసాము. నార్మల్ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ ఇచ్చానన్నా. సో దీని స్టాండర్డ్ ఫార్మ్ లో వాడతాం. హౌ ఇట్ కెన్ బి రిటన్ యాస్, సో ఇది y1 అదర్వైజ్ y డాష్ పెడతాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటాయి. ఓకే, y డాష్ అంటే డెరివేటివ్ dy by dx. సో y డాష్ y minus y డాష్ is equal to -x plus small x. దీని స్టాండర్డ్ ఫార్మ్ లో రాయండి. ఇక్కడ క్యాపిటల్ x, y అనే వేరియబుల్స్, క్యాపిటల్ x, y వేరియబుల్స్, స్మాల్ x, y అంటే ఎనీ పాయింట్ ఆన్ ది కర్వ్ పైన ఎనీ పాయింట్, జనరల్ పాయింట్ ఆన్ ది కర్వ్. ఓకే రైట్, దిస్ ది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఇప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారంటే డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ నుంచి డిస్టెన్స్, ఆరిజిన్ ఇస్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఫ్రమ్ P to px, y to x-axis distance ఈక్వల్. మరి లైన్ కి ఆరిజిన్ నుంచి డిస్టెన్స్ అంటే మనకి మాడ్యులస్ ఆఫ్ c బై మోడ్ c కాన్స్టెంట్ డేటా y by dash by root of a square plus b square. a అంటే x కోఎఫిషియంట్, b అంటే y dash square is equal to distance from p to the x-axis అంటే y కోఆర్డినేట్. p నుంచి x-axis డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ y కోఆర్డినేట్, మాడ్యులస్. దీని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసుకుందాం. స్క్వేరింగ్ చేసుకుంటే x plus y dash whole square is equal to right side y square into 1 plus y dash square. X square plus y dash square plus 2xy y dash is equal to y square plus y square y dash square. You know to cancel on it also. Now from this we can write so this is y dash is equal to, otherwise 2xy into y dash is equal to y square minus x square. అంటే dy by dx is equal to y square minus x square by 2x. Now what is the type of differential equation? It is a homogeneous differential equation. Differential equation. What is the solving method? Put y is equal to vx, y equal to vx. Y is equal to vx. అప్పుడు dy by dx ఎంతనా? v plus x into dv by dx is equal to right side y place లో v పెట్టండి అన్న, x place లో 1 పెట్టండి. y place లో v, x place లో 1 పెడితే సరిపోతుంది. రైట్ సైడ్ సో ఇటు x క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి x place లో 1 పెట్టండి, y place లో v పెడితే సరిపోతుంది. నౌ ఇది సాల్వ్ దిస్ వాట్ v ని తీసుకెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ -v, v square minus 1 2v square by
This is 2b. So that is x into dv by dx is equal to minus of v square plus 1 by 2b. Okay, right now. Now variable separable cheyada. Variable separable తీసుకుంటే so 2v by v square plus 1 dv is equal to minus 1 by dx. Now integrating on both sides, what we get see. So this is f dash x by f of x formula undana. Log mod of f of x రాసుకోవచ్చు. v square plus 1 is equal to minus log x plus constant of integration log c తీసుకున్నాం. log c. log a plus log b అంటే log of ab రాయొచ్చు. b అంటే y by x. b is y by x is equal to log c. Okay, log తీసేయించిన both sides. Remove log on both sides. Then y square plus x square is equal to cx. So this is a final differential equation. Anna. Now what they are asking here. Circle of radius is a circle of radius. Anna. Of course, it passes through the point 1, 1. Anna. 1, 1 కూడా pass అయితే ఇది ఒక circle represent చేస్తే what is the radius of this? Of course, it is a circle. ఈ circle కి radius అడిగాను. What is the radius of this circle? Of course, center is 1, 0. Radius is root of g square plus f square minus 1. So radius of circle is 1. ఒకసారి చూసుకోండి అనేది. సో ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఒకసారి నార్మల్ is distance from origin to the normal. Distance from origin to the normal is equal to distance of t to the x axis. X axis distance కి ఈక్వల్ అన్నమాట. మరి px అనేది x axis distance అంటే mod y అన్నమాట. y axis అయితే mod x. రివర్స్ లో తీసుకోవాలి. కండిషన్ అప్లై చేస్తాం. ఆఫ్ కోర్స్ we are getting homogeneous differential equation వచ్చింది. సాల్వింగ్ మెథడ్ తెలిసిందే. ఒకసారి చూసుకోండి ఈ క్వశ్చన్. రైట్ అన్న. అలాగే సిమిలర్ గా 50 క్వశ్చన్ నెంబర్ 50 కూడా సిమిలర్ టైప్ ఆఫ్ మోడలే. సో అది కూడా మోడల్ ఇంపార్టెంట్. ఒకసారి చూసుకొని చేయండి. అది వాట్సాప్ లో సొల్యూషన్స్ పెట్టాను నేను. ఒకసారి చూసుకోండి అది. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2 లో 3 లో కొన్ని మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, బెర్నౌలీ, ఆల్రెడీ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనం చేసాము. ఇంకా కొన్ని మోడల్స్ చూద్దాము. అలాగే బెర్నౌలీ ఈక్వేషన్స్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్, విల్ సీ దెమ్. రైట్, బెర్నౌలీ ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. డెఫినెట్లీ విల్ సీ సమ్ క్వశ్చన్స్ ఆన్ బెర్నౌలీ. సో ఈజీగా ఉండి మీరు చూసుకుందరు కానీ బెర్నౌలీ అండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ వాటి మీద ప్రాబ్లమ్స్ కొన్ని చేద్దాం. ఫర్ ఎగ్జామ్ కి ఏరియాస్ కూడా ఉంది నాన్న. ఒకసారి చూసుకొని జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి ఈవినింగ్ ఒకసారి అవి కూడా చూసుకోండి. ఒకసారి విల్ సీ నెక్స్ట్ మోడల్స్ కొన్ని ఎక్సర్సైజ్ 3 లో కొన్ని మోడల్స్. ఓకే, కంప్లీట్ చేశారా? స్క్రీన్ షాట్ తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ సొల్యూషన్ పెట్టాము. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాం. ఓకే, రైట్ అన్న. రైట్. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3 లో లెవెల్ 1. సో కొన్ని మోడల్స్, డిఫరెంట్ మోడల్స్ అయిన ఉంటే అవి చేద్దాం. రైట్, వాట్ ఈస్ ద లీనియర్ ఈక్వేషన్ కి ఒకసారి జనరల్ ఫార్మ్ ఎలా ఉంటుంది, బెర్నౌలీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, ఒకసారి అవి రాసుకొని ఈ ప్రాబ్లమ్స్ చేద్దాం. Okay, right. What is the general form of linear equation? Linear differential equation in y. Y lo linear equation ఎలా ఉంటుందన్న? dy by dx plus p of x into y is equal to q of x. ఇది linear equation in y. సింగిల్ y ఉంటుంది అన్నిట్లో. సింగిల్ y ఉంటే ఇలా ఉంటే లీనియర్. అలాగే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x లో లీనియర్ అయితే dx by dy తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడేమో ఫంక్షన్ ఆఫ్ i x q of i ఇలా ఉంటుంది. అదే బెర్నౌలీ అయితే బెర్నౌలీస్ ఈక్వేషన్.
బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇది కూడా లీనియర్ లాగానే ఉంటుంది అన్న dx by dy ప్లస్ dx into y is equal to qx దీని లాగానే ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ y పవర్ n వస్తుంది, y పవర్ n ఇది ఎక్స్ట్రా వస్తుంది. అలాగే సెకండ్ మోడల్ లో ఇలా కూడా ఉండొచ్చు, దిస్ ఇస్ p of y into x is equal to qy into x పవర్ n. ఇది బెర్నౌలీ ఈక్వేషన్. ఓకే రైట్. మరి రెండింటికి సాల్వింగ్ మెథడ్ తెలిసిందే మనకి. ఒకసారి ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్. సో ఎక్సర్సైజ్ 3 లెవెల్ 1. సో క్వశ్చన్స్ కొన్ని చూద్దాం నాన్న. లెవెల్ 1 మెయిన్స్ లో కొన్ని క్వశ్చన్స్ చూసి అడ్వాన్స్ లో కొన్ని చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1, IF అంటే నాన్న ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ x plus 2y cube into dy by dx is equal to y square. దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అడిగారు. మరి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయింటది నా గ్యారెంటీగా, రెండిట్లో ఒకటి అయింటది. మరి ఏ లీనియర్ ఈక్వేషన్ అంటే దీన్ని dy by dx రాసామంటే ఇలా రాదు. చూడండి ఒకసారి, ఈ ఫామ్ లోకి రాదు నాన్న, కన్వర్ట్ ఈ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది. అంటే నాకు చూడండి ఒకసారి, dy by dx ఈక్వల్ టు రాస్తే ఇట్ విల్ నాట్ కన్వర్ట్ టు దట్ ఫామ్. మరి అందుకని ఏం చేద్దామంటే దీన్ని ఇలా రాదు. సో దట్ ఇంప్లైస్ ఈ dy by dx అడి తీసుకెళ్దాం. x plus 2y cube is equal to y square into dx by dy ఈ విధంగా రాసుకోవచ్చు. మరి స్టాండర్డ్ ఫామ్ లోకి రావాలంటే దీన్ని y square తో డివైడ్ చేద్దాం. y square తో డివైడ్ చేస్తే dx by dy is equal to x by y square plus 2y. Correct. So this is dx by dy plus minus 1 by y square into x is equal to 2y. ఒకసారి చూడండి అనేది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x లో లీనియర్ LDE లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ x లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది p నానా, ఇది q. దిస్ ఇస్ p, దిస్ ఇస్ q. మనకి ఇప్పుడు అడిగింది IF అడిగారు, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫార్ములా ఇంటిగ్రల్ ఆఫ్ p dy into e power integral of p dy. Sorry, e power integral of p dy minus 1 by y square dy. That is equal to e power 1 by y. అంతేనా? ఓకే రైట్. సో ఒకసారి చూసుకోండి అది ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడమే. అలాగే క్వశ్చన్ నెంబర్ 2, థర్డ్ క్వశ్చన్, ఇవన్నీ కూడా ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడమే. ఒకసారి చూసుకోండి, ఈజీగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th వన్ ఒకసారి క్వశ్చన్ నెంబర్ 4 3, 4, 2, 3 ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోండి నాన్న, ఈజీగానే ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ 4th క్వశ్చన్ dy by dx minus 2y 2 tan 2x into y is equal to e power x into secant x. Of course ఇది కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా లీనియర్ ఇన్ y నాన్న, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది p, ఇది q నాన్న. IF కావాలి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. IF ఫార్ములా e పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ p dx minus 2 tan x tan 2x. దీనికి ఇంటిగ్రల్ ఏమవుతుంది? tan కి ఇంటిగ్రల్ అంటే ఎంత నాన్న? tan అంటే sin by cos మైనస్ log mod ఆఫ్ secant x అంటే log mod ఆఫ్ cos x రాసుకోవచ్చు నాన్న. ఓకే రైట్. సో log mod ఆఫ్ cos x tan 2x కి ఇంటిగ్రల్ log mod ఆఫ్ secant 2x by 2 నాన్న. ఓకే రైట్, ఐ విల్ రైట్. సో దిస్ ఇస్ 2 into log mod ఆఫ్ secant 2x by 2. ఎందుకంటే x కోఎఫిషియంట్ ఉంది కదా, అది క్యారీ చేయాలి. ఈ రెండు క్యాన్సిల్. దీని e పవర్ log mod ఆఫ్ ఈ పవర్ ని పైకి పంపిస్తే cos 2x రాసుకోవచ్చు. దట్ ఈస్ ఈక్వల్ టు cos 2x. సో దట్ ఈస్ ఈక్వల్ టు cos 2x. ఇది IF వచ్చి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఆఫ్ కోర్స్ రిమైనింగ్ పార్ట్ ఈజ్ ఈజీ. సొల్యూషన్ అంటే సొల్యూషన్ ఈజ్ లీనియర్ ఇన్ y లో లీనియర్ నాన్న. y లో లీనియర్ అయితే దేనితో స్టార్ట్ చేయాలి? y ఇంటూ లీనియర్ ఇన్ y ఇంటూ తో స్టార్ట్ చేయాలి. లీనియర్ ఇన్ x ఇంటూ IF, లీనియర్ ఇన్ t ఇంటూ IF. అలా IF అంటే cos 2x is equal to integral of IF into q dy. q అంటే e power x into secant 2x dx. ఈ రెండు క్యాన్సిల్ అన్న. సో y cos 2x is equal to e power x plus. Of course a linear differential equation solution మెథడ్ అయితే ఈజీగానే ఉంటుంది అన్న. ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కొన్ని డిఫరెంట్ మోడల్స్ చూద్దాము. ఓకే రైట్.
ఒకసారి ఈ క్వశ్చన్ చూసుకోండి అనేది ఫోర్త్ క్వశ్చన్ చూసుకోండి ఒకసారి. tan 2x ఇంటిగ్రల్ log mod of secant 2x by 2. ఈ 2 క్యారీ చేయాలి. x కోఎఫిషియంట్ ఉందిగా ఆ 2 రాసుకో. డెరివేటివ్ లో అయితే ఇంటూ లో రాస్తాము. సో ఇంటిగ్రేషన్ లో అయితే బై లో రాయాలి. sin 2x cos 2x ఇంటిగ్రల్ ఎంత? sin 2x by 2. sin 2x ఇంటిగ్రల్ ఎంత? minus cos 2x by 2. e పవర్ 2x ఇంటిగ్రల్ ఎంత? e పవర్ 2x by 2. ఓకే రైట్. e పవర్ 2x డెరివేటివ్ 2 into e పవర్ 2x. sin 2x డెరివేటివ్ 2 into cos 2x. అదే డెరివేటివ్ లో అయితే మల్టిప్లికేషన్ లో రాస్తాను, ఇంటిగ్రల్ లో అయితే సో డినామినేటర్ లో రాయాలి. ఓకే రైట్. నెక్స్ట్ వన్కి వెళ్దాము. చూసుకున్నారా ఈజీ మోడల్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 6 and 7 రెండు కూడా సేమ్ క్వశ్చన్స్ అన్నవి. ఒకటే క్వశ్చన్స్ కొంచెం మార్క్స్ ఇచ్చారు. ఒకసారి దానికి సొల్యూషన్ చూద్దాం ఒకసారి. అఫ్ కోర్స్ స్టాండర్డ్ ఫామ్ లో డైరెక్ట్ గా ఇచ్చారంటే ఈజీ నాకు. స్టాండర్డ్ ఫామ్ లో ఉంది చూడగానే లీనియర్ ఇన్ బై లీనియర్ ఇన్ ఎక్స్ లాగా స్టాండర్డ్ మోడల్ లో ఉంది. యూ కెన్ డూ డైరెక్ట్లీ. అదర్వైజ్ కొంచెం మార్చి అడుగుతాను దాన్ని ఏదో ఎల్సీని తీసుకొని సో ఆ విధంగా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ ఒకసారి 1 plus y square into y square plus x minus e power tan inverse y e power tan inverse y into y1 is equal to 0. ఇలా ఇచ్చారు డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి చూడగానే లీనియర్ గా స్టాండర్డ్ ఫామ్ లో లేదు ఇది చూడగానే. మరి ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుద్దా కాదా? మరి ఇంకా మనకి వేరియబుల్ సపరబుల్ అవుతుందా? వేరియబుల్ సపరబుల్ అయితే కాలేదు. సింగిల్ ఎక్స్ ఉంటే జనరల్ గా సింగిల్ ఎక్స్ కానీ సింగిల్ వై కానీ ఉంటే లీనియర్ కావడానికి ఛాన్స్ ఉంది. సింగిల్ ఎక్స్ కనిపిస్తుంది చూడండి మనకి. సో మేబీ లీనియర్. సో డెఫినెట్ గా దీనికోసం దీన్ని సింప్లిఫై చేసినారు. సింప్లిఫికేషన్. ఓకే రైట్. మరి సింప్లిఫై చేయాలంటే ఒక టర్మ్ రైట్ సైడ్ పంపిద్దాం మనకి. ఎక్స్ మైనస్ ఈ పవర్ tan inverse y. y1 అంటే ఎంత నాన్న? dy by dx is equal to minus of 1 plus y square. ఇప్పుడు నేను లీనియర్ ఇన్ x కి ఛాన్స్ ఉంది నాన్న. ఇలా మారడానికి ఛాన్స్ ఉంది ఈక్వేషన్ అంతేనా చూడండి. ఎందుకంటే సింగిల్ x ఉంది కదా, లీనియర్ ఇన్ x లోకి మారాలి అంటే dx by dy కి రావాలి. సో దిస్ ఇస్ ఇంప్లైడ్ దీన్ని ఇలా రాసుకోవచ్చు. మైనస్ ఆఫ్ 1 plus y square into dx by dy is equal to x minus e power tan inverse y. ఒకసారి చూడండి నన్ను ఈ స్టెప్ చూసుకోండి. నా ఇప్పుడు దీని నుంచి dx by dy is equal to minus of 1 plus y square తో డివైడ్ చేద్దాం. సో డివైడ్ చేస్తే minus x by 1 plus y square plus e power tan inverse y by 1 plus y square. Of course now it is of the form standard form లో మారిందన్న. అంటే ఇలా ఉండే ఫామ్ ని వాళ్ళు ఎల్సీని తీసుకొని మార్చి ఇచ్చారన్నమాట. ఏం లేదు. సో ఇలా ఇవ్వచ్చు. సో బట్ దే హావ్ నాట్ గివెన్ లైక్ దట్, డైరెక్ట్లీ ఇవ్వాలి. సో ఇట్ విల్ బి కన్వర్టెడ్. సేమ్ ఈక్వేషన్ ఆ విధంగా ఇచ్చారు. Now if you see this is exactly this is of the type a linear equation in x laga. So of course this is t, this is q. So what is the solving method? Finding integrating factor if is equal to integral. Of course ఇక్కడ వరకు చేస్తే ఇంకా మిగతాది పెద్ద కష్టం కాదు. So it is very easy. So this is tan inverse y. if వచ్చిందన్న. What is the solution of the equation? y into if. What is the dE in x? Differential equation in x na LDE. Linear differential equation in x లో linear. Solution ఏ విధంగా స్టార్ట్ చేయాలి? x into if తో స్టార్ట్ చేయాలి. x into if అంటే e పవర్ tan inverse y is equal to రైట్ సైడ్ అన్న. సో ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ if into q అంటే e పవర్ tan inverse y by 1 plus y square dy. ఓకే నాన్న, సరిపోయిందా చూడండి. నౌ హౌ టు సాల్వ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఏ విధంగా చేద్దాము దీనికి.
సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద సబ్స్టిట్యూషన్? సో సబ్స్టిట్యూషన్ ఏం తీసుకున్నాం కదా, ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇస్ ఈక్వల్ టు t లాగా అనుకో. దీనికి డెరివేటివ్ చేస్తే ఈ పవర్ tan ఇన్వర్స్ y ఇంటూ 1/1 ప్లస్ y స్క్వేర్ dy ఇస్ ఈక్వల్ టు dt. సో అప్పుడు ఫంక్షన్ అంతా ఎలా చేంజ్ అయిందన్న? సో దట్ ఇంప్లైస్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ చేంజ్డ్ యాజ్ x tan ఇన్వర్స్ y ఇస్ ఈక్వల్, రైట్ సైడ్ ఎంత అవుతుందన్న? ఇది t అనుకుంటే ఇదంతా dt, ఇంటిగ్రల్ td ప్లస్ c కాన్స్టెంట్ ఆఫ్ x into tan inverse y is equal to t square by 2. T is e power tan inverse whole square by 2 plus. So ఇది దీనికి సొల్యూషన్ అన్న, x into e power plus. This is x into e power. ఓకే రైట్ అన్న, ఒకసారి చూసుకోండి ఇది. హలో పవన్, లోకేష్, 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 ఎనీథింగ్ వాంట్ టు సే? పవన్, లోకేష్ అన్మ్యూట్ చేసి చెప్పండి. నో సార్, నో. ఓకే ఓకే రైట్. నో సార్, నో సార్. రైట్, ఒకసారి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూసుకున్నాను. సో 7th వన్ కూడా సేమ్ ఇదే క్వశ్చన్, కొంచెం మార్చి ఇచ్చాను అన్న, రెండో ఒకటే. ఒకసారి చూసుకోండి. ఇంకా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటే ఈ విధంగానే ఉంటాయి అన్న. చూడగానే ఐడెంటిఫై చేయాలంటే సింగిల్ y కానీ సింగిల్ x కానీ ఉంటాయి. అలా ఉందంటే లీనియర్ లోకి మారిపోతుంది. సో మిగతా క్వశ్చన్స్ అన్ని స్ట్రైట్ గానే ఉన్నాయి అన్న. 8, 9, 10 ఇవన్నీ కూడా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ స్ట్రైట్ గానే ఉన్నాయి. ఒకసారి చూసుకొని ఇవన్నీ సాల్వ్ చేయండి. బెర్నౌలీ కొన్ని చేద్దాం. బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూద్దాం. ఓకేనా, ఒకసారి చూసుకోండి మెథడ్. నెక్స్ట్ మోడల్ చూద్దాము. స్ట్రైట్ గా లీనియర్ లో లేదు, లీనియర్ ఫామ్ లోకి మార్చుకున్నాం. మరి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇది లీనియర్ అని తెలిసిన తర్వాత మార్చడం ఈజీ, కానీ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారో మనకి ముందే తెలియకుండా అంటే చూసుకోవాలి, స్ట్రక్చర్ చూసుకోవాలని జాగ్రత్తగా. మనం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. హోమోజీనియస్ ఒక రకంగా ఉంటుంది, నాన్ హోమోజీనియస్ ఒక రకంగా ఉంటుంది. అలాగే వేరియబుల్ సపరబుల్ అనేది ఏదైనా కావచ్చు నాన్న, క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూసుకోవాలి. జనరల్ గా dy/dx రాసినప్పుడు మనకు అర్థమవుతుంది. dy/dx ఈక్వల్ టు గా ఫంక్షన్ రాశారనుకోండి, అది పర్టికులర్ గా హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాం నాన్న. సో ఓకే, అంటే మనకి ఈ ఫార్ములాస్ ఫండమెంటల్ ఐడియా ఉంది. హోమోజీనియస్ ఇలా ఉంటుంది, బెర్నౌలీ ఈ విధంగా ఉంటుంది, లీనియర్ ఈక్వేషన్ ఈ ఫామ్ లో ఉంటుంది, నాన్ హోమోజీనియస్ అయితే స్టాండర్డ్ ఫార్ములా. సో అది తెలిసి ఉండాలి. ఓకే రైట్, నెక్స్ట్ మరి ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో స్ట్రైట్ గా ఉండే క్వశ్చన్స్ ఒకసారి మీరు చూసుకున్నాను అవి. రైట్, నెక్స్ట్ ఈజీగా ఉండే మీరు చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ కొన్ని డిఫరెంట్ మోడల్స్ చూద్దాము. మిగిలిన సొల్యూషన్స్ పెట్టాను నేను, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ది సొల్యూషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ x dy/dx plus y log y is equal to xy into e power x. మరి ఇక్కడ ఇది సింగిల్ x లేదన్నా సింగిల్ y లేదు, అంటే లీనియర్ ఈక్వేషన్ డైరెక్ట్ గా లేదు. ఇట్ ఈస్ నాట్ ఎ లీనియర్ ఈక్వేషన్ డైరెక్ట్, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. అలా అని చెప్పి బెర్నౌలీ కూడా కాదు. అలాంటప్పుడు కన్వర్టెడ్ లీనియర్ ఫామ్ ఏమన్నా, కన్వర్టెడ్ లీనియర్ ఫామ్ అంటే మనం ఏం చెప్పామంటే
it is of the form sum f of x into dy by dx plus f dash x into y is equal to sum q of x. ఈ విధంగా ఉన్నప్పుడు సో దీన్ని డెరివేటివ్ అంటే సబ్స్టిట్యూషన్ తీసుకోవడం ద్వారా ఇక్కడ ఇది f dash సబ్స్టిట్యూషన్ తీసుకోవడం ద్వారా it should be converted into లీనియర్ గా కన్వర్ట్ అవుతుందా అనేది చూడాలి. మరి సబ్స్టిట్యూషన్ తీసుకోవడం ద్వారా కన్వర్ట్ అవుతుందా అంటే ఏం తీసుకుంటే కన్వర్ట్ అవుతుంది. ఫర్ దస్ వాట్ ఈస్ ద స్టెప్ వెరీ రైట్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రావాలి, y ఉండకూడదు. రైట్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉండాలి, y ఉండకూడదు. అలాగే ఇక్కడ dy by dx కావాలి. సో దానికోసం ఏం చేద్దామంటే ఐఎమ్ డివైడింగ్ విత్ ఎంటైర్లీ బై టర్మ్ ఎక్స్ బై ఈచ్ టర్మ్ నేను ఎక్స్ బై తో డివైడ్ చేస్తున్నాను కదా. Now this will become 1 by y into dy by dx plus ఇక్కడ y cancel అయిపోయి so 1 by x into log y is equal to e power x ఈ విధంగా వచ్చింది. మరి if you see it is in this form, ఈ ఫార్మ్ లో కన్వర్ట్ అయ్యింది ఒకసారి చూడండి. సో వాట్ ఈస్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ 1 by y ఇక్కడ ఉంది, fx f dash ఈ ఫార్మ్ లో ఉంది. కాబట్టి ఈ సబ్స్టిట్యూషన్ తీసుకుందాం. log y is equal to t 1 by y into dy by dx is equal to dt by dx. దీనిలో రాసిస్తే now it will become dt by dx plus 1 by x into ఇది t nana is equal to e power x. Now it is a linear differential equation in t. t లో linear convert అయ్యింది చూడండి ఒకసారి. Now it is a linear t. So this is t, this is q. Of course now solving method is very simple. if ఎంత అయిందన్న e power integral of 1 by x dx అంటే log mod x x అయిపోయింది. సొల్యూషన్ ఏమవుతుందన్న if into linear ఇంటి అంటే t into if is equal to integral of if into q dx e power x dx plus c constant of integration. t అంటే ఎంత తీసుకున్నాం మనం, t is equal to log y into x is equal to e power x into x కి నేను ఫార్ములా చెప్తాను, e power x into fx minus f dash x. సో పాలినామియల్ ఫంక్షన్ ఉన్నప్పుడు e power x పక్కన ఫార్ములా మళ్ళీ ఒకసారి చెప్తాను. ఎక్స్పోనెన్షియల్ పక్కన f of x dx ఉంటే fx is a పాలినామియల్ ఫంక్షన్ అయినప్పుడు ఇంటిగ్రేషన్ ఈ విధంగా డైరెక్ట్ రాసుకోవచ్చు. fx minus f dash x plus f double dash minus and so on ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఓకే రైట్. This is the solution of the differential equation. సో ఒకసారి ఇది చూసుకున్నాను. కన్వర్టెడ్ టు లీనియర్ ఫామ్, డైరెక్ట్ గా లీనియర్ లో లేదు, ఇది లీనియర్ లోకి కన్వర్ట్ చేశాను. కన్వర్టెడ్ టు లీనియర్ ఫామ్. ఓకేనా, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ డైరెక్ట్ గా లీనియర్ డిఫరెన్షియల్ లో లేదు, ఈ ఫామ్ లో ఇలా ఉంది, డెరివేటివ్ ఉండేటట్టుగా ఉన్నాను ఫంక్షన్. కన్వర్టెడ్ టు లీనియర్ ఫామ్. మరి ఇది లీనియర్ ఎక్స్ లో కాదు, ఎందుకంటే ఎక్స్ 2-3 చార్ట్లు ఉన్నాయి, సింగిల్ ఎక్స్ లేదు, సింగిల్ వై కూడా లేదు. బట్ లీనియర్ ఇన్ ఎక్స్ కాదు, లీనియర్ ఇన్ వై కాదు. అలా అని చెప్పి హోమోజీనియస్ కాదు, నాన్ హోమోజీనియస్ కాదు, వేరియబుల్ సపరబుల్ కూడా కావటం లేదు. సో దాని ఇట్ షుడ్ బి కన్వర్టెడ్ టు లీనియర్ ఫామ్. అఫ్ కోర్స్ బెర్నౌలీ కూడా కాదు, ఇంకా కన్వర్టెడ్ టు లీనియర్ ఫామ్ అయి ఉండాలి డెఫినెట్ గా. సో ఓకే రైట్. నౌ విల్ సీ సమ్ మోర్ మోడల్స్ ఆన్ దిస్ బెర్నౌలీ ఈక్వేషన్ లో కొన్ని చూద్దాం. నాన్న తీసేస్తారా, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి దీనికి. ఓకేనా రైట్. నౌ విల్ సీ బెర్నౌలీలో కొన్ని మోడల్స్. బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కి స్టాండర్డ్ ఫామ్ రాస్తాం మనం. సాల్వింగ్ మెథడ్ అంటే y పవర్ n లో ఉన్నప్పుడు y పవర్ n తో డివైడ్ చేసి y పవర్ 1 by y పవర్ n minus 1 equal to t తీసుకొని వస్తే సో ఇట్ విల్ బి కన్వర్టెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. క్వశ్చన్ నెంబర్ 14. dx by dy plus 1 by y into x is equal to x square. మరి ఇది లీనియర్ ఇన్ ఎక్స్ కాదు నాకు, చూడండి ఒకసారి. లీనియర్ ఇన్ ఎక్స్ అంటే ఫంక్షన్ ఆఫ్ వై లో ఉంది, ఇక్కడ వై ఫంక్షన్స్ ఉంటాయి. అలా అని చెప్పి లీనియర్ ఇన్ వై కూడా కాదు, సింగిల్ వై ఉంది కాబట్టి లీనియర్ ఇన్ వై అంటే కాదు.
సో ఒకసారి చూడండి, లీనియర్ ఇన్ వై అంటే ఈ విధంగా ఉండాలి. మరి ఇది ఏ ఈక్వేషన్ ఏంటది? బెర్నౌలీ ఏమైనా ఉందా? ఇలాంటి ఫామ్ ఏమైనా వస్తుంది? ఇది ఏమైనా వస్తుందో ఒకసారి చూడండి. dx by dy ప్లస్ py ఇంటూ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ n. ఈ ఫామ్ లో ఉందండి డెఫినెట్ గా. మరి ఇక్కడ qy లేదు కదా అంటే qy అనేది 1 అయింది. qy అనేది 1 ఫంక్షన్ ఆఫ్ y అలోన్ అంటే కాన్స్టెంట్ కూడా ఫంక్షన్ ఆఫ్ y అనుకోవచ్చు, తప్పలేదు. నౌ ఇట్ ఈస్ ఆఫ్ ది ఫామ్ బెర్నౌలీ టైప్ ఆఫ్ ఈక్వేషన్. బెర్నౌలీ డిఫరెన్షియల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇది బెర్నౌలీస్ డిఫరెన్షియల్. Bernoulli's D. Okay, right. Bernoulli's differential equation. What is the solving method? Dividing on both sides with x power n. And x square to divide cheyali. X square to divide cheyali. 1 by x square plus. Ikkada x square to divide this 1 by x into 1 by y is equal to 1. Right. What is the substitution? This is substitution of this one. 1 by x is equal to 1 by x derivative minus 1 by x square dx by dt. dx by dy with respect to y చేయాలన్నది dx by dy రావాలి. సో dt by dy ఈ విధంగా రాసుకోవాలి. అంటే 1 by x square dx by dt అంటే సో ఈ మైనస్ ఇక్కడ పెట్టుకున్నాం, మైనస్ dt by dy ప్లస్ ఇది t అనుకున్నాం ఇంటూ 1 by y is equal to 1. దీన్ని మైనస్ తో మల్టిప్లై చేయాలి. dt by dy ప్లస్ minus 1 by y into t is equal to 1. What is the type of equation now? It is a linear differential equation. In T. T lo linear differential equation change. It is a linear differential equation in T. So what is the solving method? Of course, find integrating factor. IF is equal to integral of minus 1 by dy. ఎంత అవుతుంది అనేది e power minus log y అంటే 1 by 1. Therefore, solution is linear into T into IF 1 by 1 is equal to IF into Q dx. Q అంటే ఎంత నాన్న ఇక్కడ minus 1. Minus తో మల్టిప్లై చేస్తే ఇక్కడ కూడా మైనస్ పెడతాం. రైట్. సో దిస్ ఇస్ minus 1 dy. ఓకే రైట్. సరిపోయిందని చూడాలన్నా. ఓకే రైట్. T అంటే ఎంత తీసుకున్నాం మనం? 1 by x. 1 by x into 1 by y is equal to minus log mod x plus c is the constant of integration. Constant of integration. Of course, దీని ఇంకా ఆప్షన్స్ చూసుకొని మార్చి రాసుకోవచ్చు కదా. 1 by x is equal to cy minus y log x. Y log y log y log y sorry log y y log y. ఆప్షన్స్ ఇలా ఇచ్చారు, ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. Of course, it is easy. ఒకసారి చూసుకోండి. ఇది బెర్నౌలీ ఈక్వేషన్ సెకండ్ టైప్. ఈ టైప్ ఆఫ్ బెర్నౌలీ ఈ మోడల్ అన్నమాట. చూడగల లీనియర్ కాదు, కనిపిస్తుంది లీనియర్ నెక్స్ట్ కాదు, వై కాదు. ఈ రెండిట్లో ఏది కాదు. ఈ స్ట్రక్చర్ లో దీనిలాగా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ అంటే ఇక్కడ ఎన్ అనేది ఎంతైనా కావచ్చు. ఒకవేళ ఎన్ 1 అయిపోతే వేరియబుల్ సపరబుల్ అయిపోతుంది. ఇక్కడ పవర్ ఎన్ 1 అయితే వేరియబుల్ సపరబుల్ అయిపోతుంది. 1 కాకుండా ఉంటే సో వీ కెన్ డూ మెథడ్ అప్లికబుల్ చేసి. ఓకే రైట్. సో నోట్ చేయాలి, కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది 2010 లో మెయిన్స్ లో ఇచ్చానన్న ఒకసారి క్వశ్చన్ చేయాలి. ఓకే కంప్లీట్ చేశారా? ఒకసారి చూడండి క్వశ్చన్ చూసుకోండి. అనేది స్ట్రక్చర్ జాగ్రత్త చూసుకొని చేయాలి, జాగ్రత్త ప్రాక్టీస్ చేయాలన్న. మరి ఐడెంటిఫై చేయాలంటే మోడల్స్ ఇలాంటివి ప్రాక్టీస్ చేయాలన్న. ప్రాక్టీస్ చేస్తే ఐడెంటిఫికేషన్ ఈజీగా ఉంటుంది. రైట్, లెట్ us see some more models. బెర్నౌలీలో కొన్ని మోడల్స్ ఉంటాయి.
15th question. Question number 15. Previous mains question of such 15th question. Solution of the differential equation cos x into dy is equal to y into sin x minus y into dx. Okay, right. 0 less than x less than pi by 2. The boundary area. Now we'll see what is the solution of this differential equation. మరి చూడంగానే ఇది సింగిల్ y సింగిల్ x అనేది కనిపించలేదు అన్న. అంటే ఇది డైరెక్ట్ గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు. దీన్ని లీనియర్ లోకి కన్వర్ట్ ఏమన్నా అవుద్దామో ఒకసారి చూద్దాం. రైట్, ఫర్ దట్ మనం dy బై dx రాసగానే dx బై dy రాస్తే కానీ అర్థం కాదు. అందుకే నేను dy బై dx రాస్తాను. dy బై dx is equal to ఎంత అయిందన్న y sin x మైనస్ y స్క్వేర్ బై cos x. ఈ విధంగా వచ్చింది. సపరేట్ చేసినప్పుడు దీన్ని సపరేట్ చేస్తే dy బై dx is equal to y tan x మైనస్ y స్క్వేర్ ఇంటూ secant x. ఇలా ఉంది అన్న డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది. నౌ వీ కెన్ రైట్ దిస్ యాజ్ dy బై dx మైనస్ y tan x is equal to మైనస్ secant x ఇంటూ y స్క్వేర్. ఏ ఫామ్ లో ఉందో చూడండి. ఇది డెఫినెట్ గా బెర్నౌలీ ఫామ్ లో ఉంది. ఈ ఫామ్ లో ఉంది చూడండి. ఇట్ ఈస్ ఆఫ్ దిస్ ఫామ్. సో ఇక్కడ y ఉంది, ఇక్కడ y పవర్ n ఉంది, ఇక్కడ సింగిల్ y. ఇది లేదనుకో అసలు ఈ y పవర్ లేకపోతే లీనియర్ అయిపోతుంది. ఇది ఉండటం వల్ల బెర్నౌలీ. సో ఇట్ ఈస్ ఏ బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద సాల్వింగ్ మెథడ్? డివైడింగ్ బై y స్క్వేర్ ఆన్ దిస్. y స్క్వేర్ తో డివైడ్ చేయండి. సో దిస్ ఇస్ 1 బై y స్క్వేర్ ఇంటూ dy బై dx ప్లస్ మైనస్ 1 బై y ఇంటూ tan x is equal to minus secant x. Okay, Nana? What is the substitution? 1 by y is equal to nothing. T is minus 1 by y is equal to t log this. The derivative 1 by y square into dy by dx is equal to right side and Nana dd by dx. Okay, right? Now, if you substitute this here, what we get? See, dt by dx plus ఇదంతా t తీసుకున్నాము t tan x is equal to minus secant x. Now it is a linear integral, linear differential equation in t. T లో linear differential equation. So if కావాలి integrating factor. if ఎంత రానా e power integral of pdx. e power integral of tan x అంటే log mod secant x. So అంటే secant x అయిపోయింది integrating factor. Solution ఎలా రాస్తారు? So linear t into if. if అంటే secant x is equal to integral of if into q dx అంటే minus secant square x dx plus c constant of integration. t అంటే ఎంత తీసుకున్నాను మనం minus 1 into secant x is equal to so minus secant square x integral అంటే secant square tan x నానా minus tan x plus c constant of integration. ఓకే, రైట్. ఇంకా దీన్ని మనం మైనస్ తో మల్టిప్లై చేసుకున్నామంటే విల్ గెట్ ది సొల్యూషన్ అన్న. ఇఫ్ మల్టిప్లై విత్ మైనస్ తో మల్టిప్లై చేస్తే కాన్స్టెంట్ సి పెట్టుకోవచ్చు, మైనస్ సి పెట్టుకోవచ్చు అన్న. ఏది రాసినా పర్లేదు. ఓకే, మైనస్ సి రాదా. సో వన్ అండ్ ద సేమ్. మైనస్ తో మల్టిప్లై చేసుకుంటే యూ కెన్ రైట్ secant x is equal to ఆన్సర్ ఈ ఫామ్ వచ్చాయి c plus tan x into 1. This is the answer here in this. So minus to అన్ని ప్లస్ అయిపోయినా secant x is equal to c plus tan x into y గా రాసుకోవచ్చు. సో ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద ఫోర్త్ ఆప్షన్ లో ఇలా ఇచ్చారు, ఆప్షన్ 2 ఇలా ఇచ్చారు, అందుకని అలా రాశాను. ఓకే, సో దిస్ ఆల్సో ఏ బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న. ఒకసారి చూసుకోండి. Okay, right. మరి బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండ్
ఈక్వేషన్ కన్వర్టెడ్ టు ది లీనియర్ ఫామ్. ఆ రెండు మోడల్స్ ఉన్నాయి నాన్న దీనిలో ఎక్కువగా. సో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, బెర్నౌలీ డిఫరెన్షియల్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్ కన్వర్టెడ్ టు లీనియర్ ఈక్వేషన్ కన్వర్టెడ్ టు లీనియర్ ఫామ్. సబ్స్టిట్యూషన్ ద్వారా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టీ అనుకుంటే దాని నుంచి వచ్చేటువంటి మోడల్ ఈ మూడు ఉన్నాయి. రైట్. సో ఈ మోడల్లో ఇంకొక ప్రాబ్లం చూద్దాము. దెన్ ఆఫ్టర్ దట్ విల్ సి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇంకా మోడల్ ఇదేనన్నా, ఇచ్చిన క్వశ్చన్ ని జాగ్రత్త చూసుకొని సింప్లిఫై చేసుకొని మెథడ్ లో కన్వర్ట్ చేసుకొని సో సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఇవ్వరు మనకి, స్ట్రైట్ గా సో ఇలా ఇచ్చేసి తీసుకొని చేయండి అన్న కొంచెం మార్చిస్తారు అన్నమాట. వీ హ్యావ్ టు సీ సింప్లిఫికేషన్ చేసుకొని మనం స్టాండర్డ్ ఫామ్ లోకి మార్చుకొని చేయాల్సి ఉంటుంది. రాహుల్ క్వశ్చన్ ఏదో ఇచ్చినట్టున్నావు. సో కరస్పాండింగ్ టు ఫ్యామిలీ ఆఫ్ కరస్ C1, C2, C3 ఆర్ ఆర్బిటరీ కాన్స్టెంట్. 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి కదా, 3 టైమ్స్ చెయ్యి. డిఫరెన్షియేషన్ 3 టైమ్స్ తీసుకొచ్చేస్తుంది. సర్కిల్ లాగా ఉంది, సర్కిల్ ఈక్వేషన్ లాగా ఉంది. సో ఇఫ్ యూ డిఫరెన్షియేట్ ఇట్ 3 టైమ్స్ యూ కెన్ గెట్. ఏదో రాంగ్ రాసినట్టున్నావు చూడు, 2C1 + C3 అని రాసావు, అక్కడ ఎక్స్ కూడా ఉండాలేమో. ఐ విల్ సో ట్రై చేయనా, చూద్దాం. ఐ విల్ ఆల్సో ట్రై. ఓకేనా, ఇది తీసేస్తున్నాను, ఒకసారి చూసుకోండి. క్వశ్చన్ కరెక్ట్ గా లేదు, అది ఒకసారి చూసి మళ్ళీ చూడన్నా క్వశ్చన్. రైట్, ఇంకొక 2 క్వశ్చన్స్ ఈ మోడల్ చూద్దాం అన్న, లేకపోతే నెక్స్ట్ బెర్నౌలీ చేద్దాము. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ చూద్దాము. రైట్, క్వశ్చన్ నెంబర్ 17. 16 చూసుకోవడానికి ఒకసారి డైరెక్ట్ గా ఉంది. dy/dx is equal to e power x minus y into e power x minus e power. ఇలా ఈక్వేషన్ ఇచ్చాను అన్న. మరి ఇది ఏ ఈక్వేషన్ అవుతుంది అని చూసినప్పుడు దీన్ని సింప్లిఫై చేసి రాసు. dy/dx equal to e power x by e power y రాయించాను. e power x minus e power y. That implies e power y into dy/dx is equal to e power x whole square minus e power y into e power x. మరి దీన్ని ఇలా తీసుకొస్తే ఈ విధంగా రాద్దాం. dy/dx plus e power y into e power x is equal to e power 2x. మరి ఇది ఏ ఫామ్ లో ఉందో చెప్తారా? ఏ ఫామ్ లో ఉందన్నా, కన్వర్ట్ టు లీనియర్ ఫామ్ అంటే సమ్ ఈ విధంగా ఉంది. సమ్ f' y into dy/dx plus f of y into function of x is equal to function of x. దాంట్లో చూడండి, what is the method? దీనికి సబ్స్టిట్యూషన్ తీసుకుంటే సరిపోతుంది. Now f of y is equal to దీనికి t తీసుకుంటే e power y is equal to t implies e power y into dy/dx x తో డిఫరెన్షియేట్ చేయాలి is equal to dt/dx. Okay, now if you substitute here, what we get? Of course dt/dx plus ఇది t తీసుకున్నాను అన్న, t into e power x is equal to e power 2x. Of course now it is a linear differential equation. t లో linear differential equation అన్న. Now what is the solving method? Find the integrating factor. So ఇది p అన్న, if is equal to integral of e power integral of p dx అంటే e power x. Now what is the solution? The if na integrating factor. Solution is linear into t into if is equal to integral of if into q dx. q అంటే ఎంత అన్న, e power 2x e power 2x dx.
సరిపోయిందని చూడండి ఒకసారి. రైట్ ఐఎఫ్ అంటే ఈ పవర్ ఎక్స్. సారీ, ఐఎఫ్ అంటే ఈ పవర్ ఎక్స్. ఐఎఫ్ ఈస్ ఈ పవర్ ఎక్స్. ఐఎఫ్ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ క్యూ అంటే ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇది ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్ నాకు. ఈ పవర్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇది క్యూ, ఇది పి. ఓకే రైట్, డిఎక్స్. Now what is the substitution? Of course, e power x is equal to p. అప్పుడు ఏమవుతుందన్నా e power x equal to t అనుకుంటే e power x into e power x dx is equal to dt. సో ఈ పార్ట్ అంతా కూడా dt. ఈ పార్ట్ అంతా కూడా dt. e power x equal to t తీసుకుంటే e power x into e power x dx equal to dt. ఇంకా మిగిలింది మనకి what is the remaining part? ఓపెన్ చేద్దాం. e power x t అనుకుందాం. ఇలా కాకుండా e power x t. e power x t అనుకుంటే e power x dx is equal to dt. రైట్, ఇలా రాదు. సో ఇది dt అయిపోయింది అనేది. e power x t తీసుకుంటే దిస్ ఇస్ ఇంటిగ్రల్ ఆఫ్ e power t into t dt. సో ఇప్పుడు ఈజీగా అయిపోతుంది. e power t into t minus 1 plus c. ఈ t అంటే ఏంటంటే ఈ t వేరే, ఈ t వేరే, e power y into e power x. ఓకే రైట్. నౌ t అంటే e power x, అది పెట్టేస్తే అయిపోతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో e power x into e power y is equal to e power x into e power x minus 1 plus c. రైట్, దీన్ని e power x, సారీ, integrating that e power x. e power x తో డివైడ్ చేయండి అన్న బోత్ సైడ్స్. e power x తో డివైడ్ చేయండి బోత్ సైడ్స్. ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి e power y is equal to e power x minus 1 plus c by e power x అంటే c into e power minus e power x ఇలా రాసుకుంటాం. ఓకే, దిస్ ఆర్ ఫైనల్ సొల్యూషన్. ఈ ఫార్ములా ఇచ్చారన్న మనకి, ఒకసారి చూసుకోండి. రైట్, మిగతా మోడల్స్ ఒకసారి మీరు చూసుకోండి అన్న. బెర్నౌలీ ఈక్వేషన్ లో సరే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ లో 2 ప్రాబ్లమ్స్ చేద్దాం. ఈ మోడల్ కంప్లీట్ చేసుకోండి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. సో రైట్, ఈ క్వశ్చన్ బుక్ లో ఎలా ఇచ్చి ఉంటే దీనికి సొల్యూషన్ అంటే ఏముందన్న, ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేయండి అన్న. 2x + 2y కాన్స్టెంట్ 2 తీసి ప్లస్ ఓకే రైట్. మెసేజ్ చూస్తున్నా అందుకని వీడియో ఆఫ్ అయింది. మెసేజ్ చూస్తుంటే వీడియో ఆఫ్ అయింది. సో కాన్స్టెంట్ 2 ఉన్నట్టు నాన్న, అక్కడ కాన్స్టెంట్లు 2 ఉన్నట్టు అంటే C2 C3ని కంబైన్ చేసుకోవచ్చు మనం. ఆ 2 కాన్స్టెంట్ కలిపి ఒక కాన్స్టెంట్ రాసి 2 సార్లు డిఫరెన్షియేట్ చేసి ఫస్ట్ సార్ చేసినప్పుడు కాన్స్టెంట్ పోతుంది. సెకండ్ టైం చేసినప్పుడు కాన్స్టెంట్ ని రైట్ సైడ్ పెట్టేసి
ఒకసారి పెట్టేసి మళ్ళీ డిఫరెన్షియేట్ చేయండి, కర్వ్ వచ్చేస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ 2C2ని C3ని రెండు మిక్స్ చేసి ఏదైనా ఇంకో కాన్స్టెంట్ పెట్టుకో, ఏలాగా పెట్టుకొని ఫస్ట్ టైం డిఫరెన్షియేట్ చేస్తే అది పార్ని, రెండోసారి చేసేటప్పుడు ఈ C1 ఉందిగా, మిగిలిన కాన్స్టెంట్ రైట్ సైడ్ పంపించేసి లెఫ్ట్ సైడ్ లో U/V ఫామ్ వస్తుంది, డిఫరెన్షియేట్ చేస్తే రెండో కాన్స్టెంట్ కూడా పార్ని. రైట్, ఓకే, రైట్. సో నెక్స్ట్ మోడల్ చూద్దాం, ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే ఏ విధంగా? ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ రైట్ కదా. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే ఏ విధంగా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఓకే, రైట్. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ అంటే ఏ విధంగా ఉంటాయి, రైట్ అన్న. టూ సిస్టమ్ ఆఫ్ కర్వ్స్ ఉన్నాయి, రెండు సిస్టమ్స్ ఉన్నాయన్న. టూ సిస్టమ్స్ ఆఫ్ కర్వ్స్. సపోజ్ ఒక కర్వ్ ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి. ఇది C1 సిస్టమ్, ఇదంతా C1 అన్న. C1 లో ఉండేటువంటి కర్వ్స్ ఇవన్నీ. రెండో సిస్టమ్ ఇలా, దీనికి ఇలా రెండో సిస్టమ్ లో ఉండేటువంటి కర్వ్స్ అన్ని ఇలా చాలా ఉన్నాయి. ఈ సిస్టమ్ లో ఉండే కర్వ్స్ ఇవన్నీ కూడా C2 లో సిస్టమ్ లో ఉండేటువంటి కర్వ్స్. ఈ C2, C1 C2 రెండు సిస్టమ్స్ ఉన్నాయన్న. ఈ వెర్టికల్ గా ఉండేవి C2 లోవి, హారిజంటల్ గా ఉండేవి C1 సిస్టమ్ లో అనుకోండి. ఇప్పుడు C1 లో ఏదైనా కర్వ్ ఒకటి తీసుకున్నారు, C1 లో ఇది తీసుకున్నాను, C1 లో ఈ కర్వ్ తీసుకున్నాను, C1 లో ఈ కర్వ్ తీసుకున్నాను. C2 లో ఇంకో కర్వ్ ఏదైనా తీసుకున్నాం అనుకోండి, ఈ రెండింటికి ఇది తీసుకున్నాను C2 లో, మధ్యలో యాంగిల్ 90 ఉండాలి. రెండు కూడా పర్పెండిక్యులర్ గా ఉండాలి, 90 ఉండాలి యాంగిల్. అంటే ఎనీ మెంబర్ ఆఫ్ ది C1 కి ఎనీ మెంబర్ ఆఫ్ ది C2 కి మధ్యలో యాంగిల్ 90 ఉండాలి. అలా ఉంటే C1 C2 ఏమవుతాయంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ వన్ అన్నారు. ఒకదానికోటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అవుతాయి. అంటే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ది సిస్టమ్ ఈస్ ఆర్థోగోనల్ టు ది every member of the other system, then the systems are said to be orthogonal to each other. For example, so concentric circles తీసుకున్నారు. కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటే ఇలా ఉంటాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్ సెంటర్ సేమ్ ఉంటుంది, అన్నిటి కూడా సెంటర్ సేమ్ ఉంటుంది. కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఇది సెంటర్. ఇప్పుడు ఈ సెంటర్ గుండా పాస్ అయ్యేటువంటి లైన్స్ తీసుకున్నారు. సెంటర్ గుండా పాస్ అయ్యేటువంటి లైన్స్, ఇది వేరే సిస్టమ్. ఒక సిస్టమ్ ఏమో కాన్సెంట్రిక్ సర్కిల్స్, అదొక సిస్టమ్ C1 అనుకోండి. C1 అనేది సర్కిల్ సిస్టమ్, సర్కిల్స్. C2 అనేది లైన్స్. ఆ లైన్స్ ఎలా ఉన్నాయంటే ఒకే పాయింట్ గుండా పాస్ అయ్యేటువంటి రైట్, వాట్ వి కాల్ దీస్ లైన్స్ ఆర్ కొలీనియర్ పాయింట్స్. ఒకే పాయింట్ గుండా పాస్ అయ్యేటువంటి లైన్స్, రైట్. ఫిక్స్డ్ పాయింట్ గుండా పాస్ అయ్యేటువంటి లైన్స్. ఇప్పుడు మరి వీటిలో మీరు ఏ లైన్ అయినా తీసుకున్నారా, సర్కిల్ కి ఎలా ఉంటుంది, ఆర్థోగోనల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మీరు సర్కిల్ కి స్లోప్ అంటే టాంజెంట్ స్లోప్ అన్న, టాంజెంట్ ఇది నార్మల్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ ఎనీ మెంబర్ ఆఫ్ ది సిస్టమ్, ఏ సర్కిల్ తీసుకున్నా కూడా ఎనీ లైన్ ఇట్ కెన్ టేక్ నార్మల్ అవుతుంది. కాబట్టి దే ఆర్ ఆర్థోగోనల్ టు ఈచ్ అదర్. కాబట్టి ఈ సిస్టమ్స్ రెండు కూడా ఎలా ఉంటాయి అంటే ఆర్థోగోనల్ గా ఉంటాయి, ఒకదానికొకటి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అవుతాయి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది ఈచ్ అదర్, ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది ఈచ్ అదర్. సర్కిల్స్ అలాగే స్ట్రైట్ లైన్స్ రెండు కూడా ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అవుతాయి. మరి ఇప్పుడు నాకు సర్కిల్స్ ఇచ్చి లైన్స్ కనుక్కోమంటే కనుక్కోవచ్చు. సర్కిల్ ఇచ్చారు, ఒక ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ ఇచ్చారు, ఒక సిస్టమ్ ఇచ్చారు. ఐ వాంట్ టు ఫైండ్ అనదర్ సిస్టమ్, రైట్. సపోజ్ నాకు C1 ఇచ్చారు నాన్న, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ ఇచ్చారు. సిస్టమ్ ఆఫ్ కాన్సెంట్రిక్ సర్కిల్స్, సపోజ్ సెంటర్ ఆరిజిన్ అనుకోండి. సెంటర్ ఆరిజిన్ గా ఉండేటువంటి కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఈ సిస్టమ్ ఇచ్చారు నాకు. నౌ ఐ వాంట్ టు ఫైండ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ దిస్. వాట్ ఈస్ ద ప్రొసీజర్? ఏదైనా ఒక సిస్టమ్ ఇచ్చినప్పుడు
ఆర్థోగోనల్ ప్రొజెక్షన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కనుక్కోవాలి. C2 కనుక్కోవాలి. C2 కావాలంటే ప్రొసీజర్ ఏ విధంగా తీసుకోవాలి. రైట్. ఫర్ దట్ ఫస్ట్ ఏం చేస్తారంటే ఫార్మ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్. ఇచ్చినటువంటి సిస్టమ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తయారు చేయండి అన్న ఫస్ట్. ఓకే రైట్. మరి ఇక్కడ పారామీటర్ ఏముంది? ఆర్ ఇస్ ఏ పారామీటర్. దీన్ని ఒకసారి డిఫరెన్షియేట్ చేసి వన్ టైం డిఫరెన్షియేట్ చేసి పారామీటర్ ఎలిమినేట్ చేసి కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. Now differentiating, what we get? Then differentiate చేస్తే ఏమవుతుందన్న? Differentiating. So 2x plus 2y into y1 is equal to 0. ఇది corresponding differential equation అన్న. Now how to get the orthogonal trajectories? Orthogonal trajectories కావాలంటే ఏం చేయాలి? Now for orthogonal trajectories. For orthogonal trajectories, what we have to? Orthogonal trajectories. Orthogonal trajectories కావాలంటే ఏం చేయాలంటే replace so dy by dx by dy minus dx by dy ఇది రీప్లేస్ చేయాలి. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే y1 by minus 1 by y. Otherwise if it కొద్దిగా dy by dx రాస్తాం. ఓకే రైట్. సో y1 by minus 1 by y. dy by dx బదులుగా minus dx by dy ని చేంజ్ చేశాను. ఇది పారామీటర్ పోయింది. ఇదే సిస్టమ్ నా ఆఫ్ కోర్స్ ఇక్కడ 2 తీసేయచ్చు. రైట్. సో ఇఫ్ యు రీప్లేస్ దిస్ బై దిస్, ఇప్పుడు ఈక్వేషన్ ఎలా చేంజ్ అవుతుందన్న? x plus y into dy by dx అంటే ఏం రీప్లేస్ చేయాలి? minus dx by dy ఇది రీప్లేస్ చేయాలి. is equal to 0. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. నౌ ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే then we get the orthogonal trajectories of the given system. సో దీన్ని సాల్వ్ చేయండి. నౌ ఇట్ విల్ బికమ్ dy by y is equal to ఎంత వచ్చిందన్న? 1 by x into dx. అంటే అలా చూసుకోండి ఒకసారి. dy by y is equal to 1 by x into dy. That implies so log mod y is equal to log mod x plus c. Constant of integrity, otherwise log c. Log c వచ్చింది. అప్పుడు ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమొచ్చింది చూడండి. y is equal to cx. y is equal to cx అంటే ఏంటన్న? స్ట్రైట్ లైన్స్ పాసింగ్ త్రూ ఆరిజిన్. అన్ని కూడా y is equal to mx ఫామ్ లో ఉంటాయి. ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటువంటి ఆర్థోగోనల్ సిస్టమ్ వచ్చింది అనమాట. స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఆరిజిన్ గుండా పాస్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. సో ఇది సర్కిల్ సిస్టమ్. ఇక్కడ వచ్చిన సిస్టమ్ దీనికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అన్న. వన్ ఈజ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ అదర్. ఆఫ్ కోర్స్ మరి ఇది ఇచ్చారనుకోండి, మళ్ళీ ఇది రివర్స్ ప్రాసెస్. ఓకే. సో వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్? సో టేక్ ది గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. What is the first step? So form the differential equation of the given system by eliminating parameters. Parameter eliminate చేసి ఇచ్చిన సిస్టమ్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్ రాయండి. What is the next step? Replacing dy by dx by minus dx by dy. ఎందుకని dy by dx by minus dy by dx? ఎందుకంటే ఆర్థోగోనల్ గా ఉండేటువంటి కర్వ్స్ కావాలంటే సో ఒక లైన్ కి ఒక సిస్టమ్ స్లోప్ dy by dx అయితే ఆర్థోగోనల్ స్లోప్ ఎంత నాన్న? ఒక స్లోప్ m అయితే సో నార్మల్ స్లోప్ ఎంత అవుతుంది? minus dx by dy. ఆర్థోగోనల్ సిస్టమ్ కావాలి కాబట్టి అది రీప్లేసింగ్ dy by dx by minus dx by dy. అది రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలి? నౌ సాల్వ్ ది డిఫరెన్షియల్. ఈ వచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ఇట్ విల్ గివ్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది గివెన్ సిస్టమ్. నౌ విల్ సీ టూ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ దిస్. ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ చూద్దాం నాన్న దీని మీద. వన్స్ అగైన్ సో టూ సిస్టమ్స్ ఆర్ దేర్. Otherwise, a system of curves is said to be orthogonal system to be a system of curves. ఒక సిస్టమ్ ఉంది నాన్న, ఆ సిస్టమ్ ని వేరే సిస్టమ్ కి ఆర్థోగోనల్ గా ఉండాలంటే two systems of curves are said to be orthogonal to each other if every member of the first system is orthogonal to every member of the second system. So first system లో ఉండేటువంటి every member సెకండ్ సిస్టమ్ లో ఉండేటువంటి ఎవ్రీ మెంబర్ కి ఆర్థోగోనల్ గా ఉండాలి. ఇప్పుడు మనం చూసాం కాన్సెంట్రిక్ సర్కిల్స్ తీసుకుంటే నార్మల్స్ సెంటర్ గుండా పాస్ అయ్యేటువంటి లైన్స్ సో అన్ని కూడా ఒకదాని కూడా ఆర్థోగోనల్ గా ఉంటాయి. కాన్సెంట్రిక్ సర్కిల్స్, స్ట్రైట్ లైన్స్, నార్మల్స్. ఎందుకంటే నార్మల్ టాంజెంట్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. చూసాం మనం సర్కిల్స్ తీసుకుంటే స్ట్రైట్ లైన్స్ వచ్చాయి. ఓకే రైట్. నౌ వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్? సో గివెన్ ఎ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్, ఒక ఈక్వేషన్ ఇచ్చారు, కర్వ్ ఈక్వేషన్ ఇచ్చారు. ఆ కర్వ్ కి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కావాలంటే ఫార్మ్ ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్. డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ చేయండి ఇచ్చిన కర్వ్.
What is the second step? Replace by dy by dx by minus dx by dy. What is the next step? Solve the differential equation. ఆ వచ్చిన differential equation solve చేయాలి. Then we get the orthogonal triangles. అది నా process. ఒక రెండు examples చేద్దాం. Then you can understand the procedure. So already notes లో పెట్టాను నేను procedure. ఒకసారి చూసుకోండి. ఓకే రైట్ అలా. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ లో రెండు ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 20 కంటిన్యూషన్ అన్న ఎక్సర్సైజ్ కంటిన్యూషన్. క్వశ్చన్ నెంబర్ 20 ఒకసారి చూడండి. ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్. ఆర్థోగోనల్ trajectories of orthogonal trajectories of a power n minus 1 into y is equal to x power n. ఈ సిస్టమ్ కి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కావాలన్నా అఫ్ కోర్స్ ఇక్కడ ఆప్షన్స్ చూసినప్పుడు మనకి ఆన్సర్స్ లో n ఉంది ఏ లేదు, అంటే ఇక్కడ ఏ పారామీటర్. ఓకే, ఏ ఇస్ ఏ పారామీటర్ గమనించాలి. n అనేది ఫిక్స్డ్ కాన్స్టెంట్, ఎందుకంటే ఆప్షన్స్ అన్నింటిలో n ఉంది. n ఫిక్స్డ్ అన్న ఏ పారామీటర్. నా వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఏంటన్నా, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ముందు ఇచ్చిన ఈ కర్వ్ కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ తెచ్చుకోవాలి. డిఫరెన్షియేట్ చేద్దాం. నా డిఫరెన్షియేట్ చేస్తే ఏ పవర్ n minus 1 into dy by dx is equal to n into x power n minus 1. మరి పారామీటర్ ఎలిమినేట్ చేయాలని, ఎలిమినేట్ చేస్తే అప్పుడు డిఫరెన్షియల్ ఈక్వేషన్. పారామీటర్ ఏ కాబట్టి ఈ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎంత ఉంది? సో x power n by y into dy by dx is equal to n into x power n minus 1. ఓకే రానా, సరిగ్గా చూసుకోండి. పారామీటర్ ఎలిమినేట్ చేసి క్యాన్సిల్ అయిపోయింది. నౌ దిస్ ఇస్ ఎంత రాయాలి దీన్ని? సో వేరియబుల్స్ సెపరబుల్ అంటే దిస్ ఇస్ 1 by y dy is equal to n into 1 by x dx. సరిగ్గా చూడండి ఒకసారి. Integrating on both sides, this implies log mod y is equal to n into log mod x plus log c. అంటే దీన్ని log y is equal to log of c into x power n రాసుకుంటున్నాను. That implies కర్వ్ ఈక్వేషన్స్ ఏమవుతాయి? సారీ, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చిన తర్వాత ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే మార్చి రాయాలి కదా. సారీ, దీనికి సొల్యూషన్ కనుక్కోకూడదు. అంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే దీన్ని రీప్లేస్ చేయాలి. dy by dx by minus dx by dy రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేస్తే అప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. రైట్. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే x into dy by dx is equal to nx ny. ఓకే రైట్. ఇది కరస్పాండింగ్ ఇచ్చినటువంటి కర్వ్స్ కి డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ టు గెట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ వాట్ ఈస్ ద మెథడ్? ఏం చేయాలన్నా, రీప్లేస్ dy by dx by minus dx by dy. ఆర్థోగోనల్ కావాలిగా, టూ కర్వ్స్ ఆర్థోగోనల్ గా ఉండాలంటే ఒక స్లోప్ dy by dx అయితే పర్పెండిక్యులర్ స్లోప్ మైనస్ dx by dy. x into దీని ప్లేస్ లో మైనస్ dx by dy. ఇది రీప్లేస్ చేయండి. ఓకే రైట్, is equal to n. నౌ సాల్వ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే దిస్ ఇస్ x dx is equal to minus ny dy. Solving x square by 2 is equal to minus ఎంత అయింది అనేది ny square by plus c by 2 అన్నాం కాన్స్టెంట్ అని రాసుకొచ్చాను. సో అంటే x square plus ny square is equal to కాన్స్టెంట్. ఇది కరస్పాండింగ్ డిఫరెన్షియల్ కరస్పాండింగ్ కర్వ్ ఈక్వేషన్. అదే ఒకసారి చూసుకోండి. What is the procedure once again? So given equation of curve, find the differential equation of the given system. Differential equation chindana parameter eliminate chesam. Now to get orthogonal trajectories, what is the step? Replace dy by dx by minus dx.
రీప్లేస్ చేసాము. నౌ సాల్వ్ దిస్ డిఫరెన్షియల్, ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలి, అప్పుడు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. సో దీస్ ఆర్ ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఒకవేళ ఇది ఇస్తే ఇది వస్తుంది, ఒక దాని నుంచి ఒకటి వస్తుంది. Okay, right. We'll see one more question on this orthogonal trajectories. ఇంకో క్వశ్చన్ చూద్దాం కదా. ఓకే, తీసేస్తున్నా, ఒకసారి చూసుకోండి అన్న. Okay, right. One more question I will on this ortho. ఇంకొకటి రాదా? Uh, 21st question. The orthogonal, the trajectories of orthogonal. Trajectories orthogonal. X square plus y square is equal to 2x. ఈ కర్వ్స్ కి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కనుక్కోవాలన్నమాట. So right, what is the procedure? First find the differential equation of the given curve by eliminating parameter. ఏ పారామీటర్ అన్నా మరి దీన్ని డిఫరెన్షియేట్ చేసే ముందు దీన్ని డిఫరెన్షియేషన్ చేయడానికి ఒకసారి చేయాలి కాబట్టి కాల్ షేడ్ రైట్ సైడ్ పడేద్దాం కదా, ఈజీగా ఉంటుంది. డిఫరెన్షియేషన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇలా రాసి రాదు, అప్పుడు పారామీటర్ ఎలిమినేట్ చేయడానికి ఈజీగా. నౌ డిఫరెన్షియేషన్ తీసుకుంటే u బై ఫార్ములా కదా, ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 2x ప్లస్ 2y ఇంటూ y1 ఆర్ y డాష్ మైనస్ x square plus y square into 1 u by formula రాసాను is equal to 0. కాన్స్టెంట్ పోయింది, కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ 2x square plus 2xy into y1 minus x square minus y square is equal to 0. దీని నుంచి మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ 2xy y1 అంటే ఎంతనన్నా dy by dx. dy by dx is equal to right side రాసేద్దాం నాన్న y square minus x square. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. నౌ టు గెట్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ, ఇప్పుడు మనకు ఆర్థోగోనల్ ట్రాజెక్టరీ కావాలి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఏం చేయాలి? రీప్లేస్ దేంతో రీప్లేస్ చేయాలన్నా dy by dx by minus dx by dy రీప్లేస్ చేద్దాం. అప్పుడు this is 2xy into minus dx by dy is equal to y square minus x square. ఇప్పుడు దీని నుంచి dy by dx చెప్తాను. dy by dx చెప్తాను. What is dy by dx from this? దీని ఇటువైపు తీసుకొస్తే this is 2xy by x square minus y square. ఈ ఈక్వేషన్ ఏంటన్నా homogeneous differential equation వచ్చింది. It is a homogeneous differential equation. Of course, సాల్వింగ్ మెథడ్ తెలిసిందే. దీనికి y is equal to తీసుకోవాలన్నా vx తీసుకుంటే v plus x into dv by dx is equal to 2v by 1 minus v square. x ప్లేస్ లో 1, y ప్లేస్ లో v పెట్టిందన్న పెట్టుకుంటే ఈ విధంగా వచ్చింది. నౌ సింప్లిఫైయింగ్ దిస్ ఈక్వేషన్, నౌ సాల్వింగ్ దిస్ ఈక్వేషన్. సాల్వ్ చేస్తే కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వస్తుంది, కరస్పాండింగ్ కర్వ్ వచ్చేస్తుంది. How to solve this equation? Of course, now first simplify ఈ v net పంపించేద్దాం. So this is minus v. So 2v minus v plus v cube by 1 minus v square. అంతే కదా?
సో ఒకవి క్యాన్సిల్ అయిపోతే దిస్ ఇస్ వేరియబుల్ సపరబుల్ 1 minus v square by denominator లో v into v square plus 1. ఓకే, dv is equal to dx by x. ఈ విధంగా వస్తుంది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకసారి చూసుకునే సరిపోయిందేమో, వేరియబుల్ సపరబుల్ చేశాను నేను. నా మరి దీనికి పార్షియల్ ఫ్రాక్షన్స్ రాయాలి, అదర్వైజ్ దీన్ని ఇలా కింద డినామినేటర్ లో ఉండే ఫంక్షన్ న్యూమరేటర్ లో వచ్చేటట్టు రాస్తున్నాం. ఎంత ఉంది ఇక్కడ 1 plus v square, ఇక్కడ కూడా 1 plus v square minus 2v square ఇలా రాదా. ఓకే, v square ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తాం, ఈ విధంగా రా అడ్జస్ట్ చేయాలి. సో డినామినేటర్ లో ఉండే ఫంక్షన్ న్యూమరేటర్ లో ఉండేటట్టుగా రాసుకుంటాం. dv is equal to integral of 1 by x dx. Okay, right? Now if you split into two forms, in split చేయండి అన్న రెండు ఫంక్షన్స్ గా. ఇంటిగ్రల్ ఆఫ్ ఇక్కడ 1 by v వస్తుంది మైనస్, సో ఇది ఇక్కడ ఏమొస్తుంది అన్న 2v by v square plus d. అంతేనా, చూసుకోండి ఒకసారి. 1 by x dx. Of course ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే సాల్వింగ్ log mod v minus f dash x by f of x ఫామ్ లో ఉందన్న. log of v square plus 1 is equal to log x plus plus. ఇంకా v అంటే y by x పెట్టండి. Now we get the differential equation. సో దీని నుంచి log v అంటే y by x అన్న is equal to log of cx into ఇక్కడ y by x పెట్టి LCM తీసుకుంటే x square. ఓకే, రైట్. log తీసేద్దాం. x కూడా క్యాన్సిల్ అన్న, ఈ x కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ ఫర్ దిస్? y is equal to c into x square plus y square. This is a corresponding curve equation అన్నది. సో this is the final answer for this question. The method of solving orthogonal trajectories కనుక్కోవడం అన్న. ఒకసారి ఇది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 3 లో కొన్ని అడ్వాన్స్ లో కొన్ని మల్టిపుల్ ఆప్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కొన్ని చూద్దాం అన్న. see some models. మెథడ్ మోడల్స్ అయితే కవర్ అయినాయి అన్న అన్ని కూడా. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లో ఉండేటువంటి మోడల్స్ అన్ని we have covered almost all the models. Now we'll see some models on multiple option type questions లో కొన్ని చూద్దాం. కంప్లీట్ చేసుకోండి. ఇంకా మల్టిపుల్ ఆప్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే వీటినే ఆన్సర్స్ ని మార్చిస్తాను. సి ని రైట్ సైడ్ రాసి, సి లెఫ్ట్ సైడ్ రాసి, ఎల్సీని తీసుకొని రాసి ఆన్సర్ వచ్చిన దాన్ని 2 ఫార్ములు మార్చి రాస్తారు అంతే. ఆ మల్టిపుల్ ఆప్షన్ టైప్ క్వశ్చన్స్. సో ఇంటీజర్ టైప్ ఆఫ్ మోడల్స్ ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. వాల్యూ బేస్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అవి చూసుకున్నాను. మల్టిపుల్ ఆప్షన్ టైప్ క్వశ్చన్స్ అవి కూడా చూసుకోండి మోడల్స్ అన్ని కూడా. సో ప్రాక్టీస్ జాగ్రత్తగా చేయండి, ఈరోజు ప్రాక్టీస్ చేసి రాయండి. ఎందుకంటే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే మనకి ప్రాక్టీస్ అవసరం. ప్రాక్టీస్ లేకపోతే ఫ్లో రాదు. ఫ్లో రాకపోతే ఆన్సర్ రావు సరిగా. క్యాలిక్యులేషన్ మిస్టేక్ పోతే ఆన్సర్ రావాలి. మరి ఫ్లో రావాలంటే ప్రాక్టీస్ ఉండాలి. సో ప్రాక్టీస్ చేసుకుని ఎగ్జామ్ రాయండి. దాన్ని యూ కెన్ డూ ఫాస్ట్. ఏం లేదు, క్యాలిక్యులేషన్స్ అంతా తెలిసిందే, క్యాలిక్యులేషన్ మిస్టేక్ లేకుండా పోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అలా ఉండకుండా ఉండాలంటే ప్రాక్టీస్ చేస్తుంటే వీ కెన్ డూ ఫాస్ట్. Okay, right. Now we'll move to the next level 2. Some questions on more than one type of questions. So, remaining models start చూడండి. So maybe we'll see some models other time. Okay, right. మోర్ దెన్ వన్ టైప్ లో ఒక 7 క్వశ్చన్స్ ఇచ్చానన్న. ఒక 2 క్వశ్చన్స్ మోడల్స్ చూద్దాం. దీనిలో తెలిసి సమ్ డిఫరెంట్ మోడల్స్ ఏమో చూద్దాం. ఆల్రెడీ చేసిన మోడల్స్ కాకుండా డిఫరెంట్ గా ఉన్న 2 మోడల్స్. ఓకేనా, ఇది కంప్లీట్ అయిందా? ఒకసారి చూసుకోండి జాగ్రత్తగా. సో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అంటే ప్రొసీజర్. వన్స్ అగైన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్? గివెన్ కర్వ్ ఈక్వేషన్, గివెన్ ఏ కర్వ్ ఈక్వేషన్ ఇచ్చారన్న. కర్వ్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు పారామీటర్ ఎలిమినేట్ చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్ తీసుకున్నాను. దానికి వాట్ ఇస్ ది నెక్స్ట్ స్టెప్? రీప్లేసింగ్ dy by dx by minus dx. ఎందుకని ఆర్థోగోనల్ గా ఉండే కర్వ్ కి
ఒక కరెక్ట్ స్లోప్ dy by dx అయితే ఆర్థోగోనల్ స్లోప్ ఎంత మైనస్ dx by dy. అది రీప్లేస్ చేయండి. రీప్లేస్ చేస్తే డిఫరెన్షియల్ ఈక్వేషన్ వచ్చింది, దీన్ని సాల్వ్ చేయండి. సో దట్ ఈస్ ది అప్పుడు వచ్చేటువంటి కర్వ్స్ ఏమవుతాయంటే ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. ఓకే రైట్. మరి దీనిలో మల్టిపుల్ ఆప్షన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లో కొన్ని చూద్దాం. ఎక్సర్సైజ్ 2 లెవెల్ 2, ఎక్సర్సైజ్ 3 లెవెల్ 2 లో మల్టిపుల్ ఆప్షన్ టైప్ క్వశ్చన్స్ లో ఒక రెండు డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. తెలిసి రైట్. క్వశ్చన్ నంబర్ 13 ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నంబర్ 13 లెవెల్ 2 లో లెవెల్ 2 అడ్వాన్స్. సో ఎక్సర్సైజ్ 3 లెవెల్ 2 అడ్వాన్స్ మల్టిపుల్ ఆప్షన్ టైప్ మోర్ దాన్ వన్ కరెక్ట్. మోర్ దాన్ వన్ కరెక్ట్ లో ఒక రెండు మోడల్ డిఫరెంట్ మోడల్స్ ఉంచారు. రైట్. 13th ఒకసారి 13th లో ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ అన్నారు. ది ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ ఆఫ్ కర్వ్ ఈక్వేషన్ ఏం చేయాలి? dy by dx dy by dx whole square is equal to a by x. దీనికి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కావాలన్నా ఆల్రెడీ మనకి ఒక ఇచ్చినటువంటి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. కర్వ్కి ఒక కర్వ్కి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారు. మరి ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కావాలంటే డెఫినెట్ గా డైరెక్ట్ గా అరేంజ్ చేయొచ్చు కదా. రీప్లేస్ సో dy by dx by minus dx by dy రీప్లేస్ చేద్దాం. ఇది తీసుకెళ్ళి దీనిలో పెడితే ఇట్ విల్ బికమ్ dx by dy మైనస్ తీసేయించిన హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు a by x. దీని నుంచి dx by dy అంటే ఎంత అయిందన్న ఇస్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a పవర్ 1/2 by x పవర్ 1. ఇంతేనా? ఒకసారి చూడండి. నా ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి రాద్దాం కదా. నా సాల్వింగ్ దిస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయాలంటే వేరియబుల్ సపరబుల్ చేద్దాము. వేరియబుల్ సపరబుల్ చేసినప్పుడు దిస్ ఇస్ ఇంప్లైస్ dy is equal to రాసుకోవచ్చు 1 by a power 1/2 into x power 1/2 dx. వేరియబుల్స్ సపరబుల్ చేసి ప్లస్ ఆర్ మైనస్ కూడా ఓకే ప్లస్ ఆర్ మైనస్. అప్పుడు ఇంటిగ్రేషన్ తీసుకుంటే బోత్ సైడ్స్ y is equal to ప్లస్ ఆర్ మైనస్ 1/√a into x power 1/2 ఇంటిగ్రేట్ అన్న రూట్ x కి 2/3 into x power 3 2/3 into x power 3 plus c కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. c అనేది కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అన్న ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఇటువైపు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇచ్చిన ఆప్షన్ ఇటువైపు యాడ్ చేశారు. ఎటువైపు యాడ్ చేసినా ఒకటేనా. ఇచ్చిన ఆప్షన్ లో ఇటువైపు యాడ్ చేశారు. మరి ఆప్షన్ బి ఆప్షన్ సి ఈ రెండు ఉన్నాయి. ప్లస్ ఒకటి మైనస్ ఒకటి ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చారు. సో సి ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 2/√3a ఇంటూ ఎక్స్ పవర్ 3/2 ఆప్షన్ సి ఆప్షన్ బి ఈ రెండు కరెక్ట్ నాన్న. ఇంకా దీన్ని స్క్వేరింగ్ చేసుకున్నాం. స్క్వేరింగ్ ఆల్మోస్ట్ తీసుకుంటే స్క్వేరింగ్ తీసుకుంటే సో 9 ఇంటూ సి ప్లస్ వై హోల్ స్క్వేర్ 9a ఇంటూ సి ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 4x. ఇది కూడా సొల్యూషన్ ఏనా? ఇది కూడా ఆప్షన్ ఏ లో ఉంది. ఆప్షన్ ఏ ఇది కూడా కరెక్ట్. సరే ఒకసారి చూసుకోండి. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అడిగారు. సో ఆప్షన్స్ 3 వచ్చాయి. మరి ఇక్కడ dy by dx by dy అంటే ప్లస్ ఆర్ మైనస్ వచ్చింది. అది కూడా తీసుకోండి. ఓన్లీ ప్లస్ తీసుకోండి. ప్లస్ ఆర్ మైనస్ తీసుకోండి. ప్లస్ ఆర్ మైనస్
రైట్. దీనిలో ఇంకొక 2 మోడల్స్ చేద్దాము. ఒకసారి క్వశ్చన్ చూసుకున్నాను అందరూ. సో వాట్ ఈస్ ద క్వశ్చన్ గివెన్? ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ అడిగారు. డైరెక్ట్ గా కర్వ్ ఇవ్వకుండా కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఏమన్నా రీప్లేసింగ్ dydx by minus dx by dy రాస్తాము. ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్ కావాలంటే డిఫరెన్షియల్ సాల్వ్ చేస్తాం. వేరియబుల్ సెపరబుల్ we are getting 2 options. So ABC correct. Okay, right? Next ఇంకొక 2 మోడల్స్ చేద్దాం. We'll see some other points. ఓకే, తీసేస్తున్నానన్నా ఒకసారి చూసుకోండి. ఓకే, రైట్. క్వశ్చన్ నెంబర్ 15 ఒకసారి చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 లో మనకి dy by dx plus 1 by x into tan y is equal to 1 by x square into tan y into sin y. మరి ఇది డైరెక్ట్ గా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కాదు అనేది, బెర్నౌల్లి కూడా కాదు. కాబట్టి మేబీ కన్వర్టెడ్ టు లీనియర్ ఫామ్ లో కన్వర్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే దీన్ని ఈ ఫామ్ లోకి ఏదైనా మార్చుకోగలిగితే సమ్ f dash y into dx by dy dy by dx, right? f dash y into dy by dx plus some function of y. Okay, right? f of y into px is equal to qx. ఈ ఫామ్ లోకి ఏదైనా మార్చుకుంటే కన్వర్టెడ్ టు లీనియర్ ఫామ్ లో కన్వర్ట్ కావడానికి ఛాన్స్ ఉంది. ఆ ఫామ్ లోకి మార్చాలంటే దేంతో డివైడ్ చేయాలి? రైట్ సైడ్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ రావాలి. ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ కావాలంటే ఈ క్వాంటిటీతో డివైడ్ చేయాలి. దేంతో డివైడ్ చేస్తారు? tan y ఇంటూ sin y తో బోత్ సైడ్స్ కూడా డివైడ్ చేస్తున్నారు. ఈచ్ టర్మ్ డివైడ్ చేయాలి. సో 1 by sin 1 by tan అంటే cot అన్న, cot y. సో అలాగే 1 by sin అంటే cosecant y, అంటే cosecant y ఇంటూ cot y. డివైడింగ్ విత్ tan y ఇంటూ sin y అంటే మల్టిప్లైయింగ్ విత్ cosecant y ఇంటూ cot y. dy by dx ప్లస్ 1 by x ఇంటూ ఇక్కడ tan y క్యాన్సిల్ అన్న, cosecant y వచ్చింది is equal to 1 by x square. మరి ఈ ఫామ్ లో ఉందా? సో అంటే cosecant y ని t అనుకున్నాం. డెఫినెట్లీ ఈ ఫామ్ లో మారిందా? t అనుకుంటే cosecant y ఇంటూ cot y, cosecant y కి డెరివేటివ్ cosecant y cot y మైనస్ వస్తున్నానా, మైనస్ ని ఇటువైపు రాస్తున్నాను, మైనస్ dt by dx. Right, it will be converted to minus dt by dx plus 1 by x into t is equal to 1 by x square. Minus to multiply cheyadam. Now dt by dx plus minus 1 by x into t is equal to minus 1 by x square. Now it is a linear differential equation in t. T lo linear. They converted to linear form. Now this is p, this is q. What is integrating factor? Integrating factor అంటున్నానా, if is equal to e power integral of minus 1 by x dx, e power minus log x అంటే e power 1 by x, 1 by x, 1 by x is the integrating factor. So what is the solution of the differential equation? Solution ఏమవుతుందన్నా, so linear t into if is equal to integral of if into q dx plus c integral, that is what is t? T is equal to t ఎంత తీసుకున్నాను, cosecant y, cosecant y into 1 by x is equal to right side minus 1 by x cubic integral కావాలి. 1 by x power మీకు ఇంటిగ్రల్ చెప్తారా? What is the integral of 1 by x power n? 1 by x power n, x power minus n plus 1 by minus n plus 1 అంటే 1 by n minus 1 into x power n minus plus ఇది ఇంటిగ్రల్. ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాడు డైరెక్ట్ గా. సో దిస్ ఇస్ minus 1. ఇంకా నాకు చూడండి, x పవర్ minus n plus 1 minus n plus 1 by minus n plus 1. Okay, I write plus 1 by minus n plus 1. కింద తీసుకొస్తే 1 by x power n minus 1, n minus 1 into minus, right? So minus minus plus అయిపోయిందన్న, this is 1 by 2x square plus ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్, కరస్పాండింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్న. అది ఇచ్చిన ఆప్షన్స్ లో మనకి ఒకసారి చూసుకొని
ఏవి సరిపోతాయి చూసుకొని అవి పెడితే సరిపోతుంది. ఓకే రైట్. అఫ్ కోర్స్ దిస్ కెన్ ఆల్సో బి రిటన్ యాస్ secant y is equal to 1 by 2x plus cx గా రాసుకోవచ్చు. ఇలా రాయొచ్చు. ఓకే, సో ఒకసారి ఇది చూసుకోండి మోడల్. సో ఇన్ ద ఆప్షన్స్ it is given a comma 2x is equal to రైట్. దీన్ని ఇంకా ఇలా కూడా రాసుకోవచ్చు అన్న. ఇది ఆప్షన్ బిలో ఉంది. ఇలా ఆప్షన్ బిలో కొసీకెంట్ అంటే 1 by sin కాబట్టి ఎల్సీ తీసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. అఫ్ కోర్స్ ఇఫ్ యూ వాంట్ గెట్ ది బుక్ లో ఆన్సర్ కావాలంటే 1 by sin y is equal to 1 by sin y is equal to 1 by 2x plus cx. LCM తీసుకుంటే this is equal to 2x is equal to sin y into 1 plus 2cx square. 2cx square ఇది ఆన్సర్ కదా. 2cx square బదులుగా cx square రాసుకోవచ్చు. అంటే 2c ని మళ్ళీ c కూడా రాయొచ్చు. 2c ని మళ్ళీ c కూడా రాసుకోవచ్చు. 2c అన్న c అన్న ఒకటే కాబట్టి సో ఇది కూడా ఆన్సర్. 2x is equal to sin y into 1 plus cx square. ఇది A లో B లో ఉన్నాయి రెండు కూడా, కాబట్టి రెండు ఆప్షన్స్ పెట్టాలి. రెండు కరెక్ట్. ఏది ఇది A లో ఉంది, ఇది B. బోత్ ఆర్ రైట్. ఒకసారి రాస్తే ఇంకొక మోడల్ ఉంది నాన్న. రెండు మోడల్స్ చేస్తే ఇంకా స్టార్ట్ చేద్దాము. క్వశ్చన్ నంబర్ 16 and 18 ఈ రెండు చేయాలి. 16 and 18. మరి మిగిలినవన్నీ కూడా ఈ ఫామ్ లోనే వస్తాయి నన్ను డెఫినెట్ గా మనం చేసినటువంటి మోడల్లోనే ఉంటాయి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అన్ని కూడా కన్వర్ట్ చేసుకొని మోడల్స్ చేయండి. ఎనీ అదర్ మోడల్స్ ఏంటంటే మళ్ళీ చూద్దాం. మనం థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని, రేట్ ఆఫ్ చేంజ్ లో ఉంటాయిగా. రేట్ ఆఫ్ చేంజ్ మనం మొన్న చేసాం. బైక్ ప్రాబ్లం ఒకటి, మౌస్ సిస్టమ్, అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇఫ్ యూ వాంట్ దమ్ సో దీనిలో సెంగేజ్ లో చూస్తే మీకు అలాంటి టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి కొన్ని. ఒకసారి చూసుకొని ప్రాక్టీస్ చేయండి. నౌ విల్ సీ 2 more questions on this model. ఒకసారి నోట్ చేయండి అనేది చూసుకోండి. ఓకే రైట్ నాన్న, తీసేస్తాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ చేసిన మోడల్ ఇది. ఓకే రైట్. నౌ విల్ సీ 2 more questions on this. ఒక రెండు క్వశ్చన్స్ మిగిలినవన్నీ ఈజీగా ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. మోర్ దాన్ 1 కరెక్ట్ లో అవే క్వశ్చన్స్ నాన్న. మోర్ దాన్ 1 అంటే సింగిల్ కరెక్ట్ ఆన్సర్ టైప్ లో కొంచెం మార్చి సొల్యూషన్స్ డిఫరెంట్ ఫామ్ లో రాసుకోవచ్చు. దాన్ని తిప్పి రాస్తాను. ఒక రెండు ఫార్మ్స్ చూసుకొని జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ పెట్టాలి. అప్పుడు జనరల్ గా మనకి మోర్ దాన్ 1 లో పార్షియల్ ఆన్సర్స్ కూడా ఇస్తున్నారు. పార్షియల్ ఆన్సర్ మొన్న కూడా ఫైనల్ ఎగ్జామ్ లో పార్షియల్ మార్కింగ్ ఇచ్చారు. ఒకటి కరెక్ట్ గా ఉంటే మనం పెట్టింది ఒకటి కరెక్ట్ అయితే మార్కులు వస్తాయి, రెండు కరెక్ట్ అయితే మార్కులు వస్తాయి. ఒకవేళ కరెక్ట్ కాకుండా ఉండేదానికి మార్కులు పెట్టారనుకోండి మీరు, దానికి నెగిటివ్ మార్కులు కూడా ఇచ్చారు. పార్షియల్ మార్కింగ్, పార్షియల్ మార్కింగ్ లో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ఓకే రైట్. నౌ విల్ సీ సో 2 more questions. ఒక రెండు క్వశ్చన్స్. 16 ఒకసారి చూడాలి. x square into y1 square plus xy y1 minus 6y square is equal to 0. మనకి జనరల్ గా మనం చెప్పింది ఏంటంటే మనకి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీనే సిలబస్ లో ఉన్నాను. ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సెకండ్ ఆర్డర్ లెవెల్ ఇక్కడ మరి ఆర్డర్ 2 వచ్చింది. ఆర్డర్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. మరి ఇలా వచ్చిందంటే గ్యారెంటీగా ఏమైందంటే ఫ్యాక్టరైజేషన్ అయింది. రెండు ఫ్యాక్టర్స్ గా విడిపోయి ఫస్ట్ ఆర్డర్ ఫస్ట్ డిగ్రీగా మారిపోయి ఉంటాయి గ్యారెంటీగా మనకి ఇచ్చే వాటిల్లో. మరి దీనికి ఫ్యాక్టరైజేషన్ చూద్దాం ఒకసారి. ఫ్యాక్టర్స్ కావాలంటే ఇక్కడ 6 ఉంది కదా, 6 ని +3 into -2 గా రాసుకో. అప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ని ఈ విధంగా రాసుకోవచ్చు. y1 -2xy into y1 -6y square equal to 0. మరి దీంట్లో కామన్ ఏమున్నాయన్న, xy కామన్ తీసుకోవచ్చు. xy1 ప్లస్ xy కామన్ తీసుకుంటే 3y1. xy1 కామన్, సారీ
xy1 కామన్ తీస్తే xy1 ప్లస్ ఇక్కడ మిగిలింది 3y. ఓకే రైట్. ఇక్కడ దీనిలో మైనస్, దీనిలో కామన్ ఏముంది 2y కామన్ గా ఉంది. 2y